యూట్యూబ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. యా, సో హనుమాన్ టెంపుల్ కాబట్టి హనుమాన్ సాంగ్స్ పెడుతున్నారు కార్లో. యా, ఓకే ఫైన్. యు వాంట్ సే హాయ్? Just ignore. Yeah, so we are going like 6 people. Yeah. Hi చెప్తావా? ఓకే. 6 people వెళ్తున్నాము. పాపం మా ఫ్రెండ్ నిన్నటి నుంచి బలైపోతుంది తన మీద కూర్చొని. నేనైతే జల్దీ రెడీ అయినా, వీళ్ళే ఫుల్ లేట్ చేసిరు అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము. అండ్ నౌ వీఆర్ ఈటింగ్ ఏంటది, యా అదే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో మేము ఇంకా టెంపుల్ కి వెళ్ళి అక్కడే తింటాము. అండ్ టెంపుల్ ని కూడా చూపిస్తాను. నేను చాలా సార్లు వెళ్ళా టెంపుల్, బట్ ప్రాపర్ గా షూట్ చేయలేదు అనమాట. సో ఇవాళ మొత్తం చూపిస్తా క్లియర్ గా. చిన్న తినిపించింది. సో బేసికల్గా వెనక ముగ్గురు కూర్చోవాలి కదా. ఎన్నిసార్లు చెప్తాను, అయిపోయింది కదా, చెప్పిన కదా. సారీ, ఏం లేదు. అయ్యా ఇది ఇప్పుడు ఫాలో అవుతారో తెలీదు. బాలేదా? సో నిన్నటి వీడియోలో మా ఫ్రెండ్స్ గురించి ప్రాపర్ గా చెప్పలేదు కదా నేను. సో ఓకే, నిన్న వీడియోలో మా సో తిను నా ఫ్రెండ్ నిన్న వీడియోలో ప్రాపర్ గా చెప్పలేదు కదా. సో తిన్న ఫ్రెండ్ తిను ఇప్పుడు ఎంఎస్ చేస్తుంది ఇన్ కంప్యూటర్ సైన్స్. అండ్ తిను శ్రీతేజ, తిను మా కాలేజ్ అనమాట. వీఆర్ సేమ్ కాలేజ్, బయోమెడికల్ ఇంజనీరింగ్. సో నీ మేజర్ ఏంటి నితీష్? సివిల్. యా, సివిల్ ఇంజనీరింగ్. ఇట్స్ అ యూనిక్ సబ్జెక్ట్ అనమాట. సో తన మేజర్ చాలా యూనిక్ ఉంది. అండ్ యూనో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి యూ కెన్ చూస్ ఎనీథింగ్. అండ్ హీఈస్ వంశీ. నీ మేజర్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్. యా, వీళ్ళిద్దరు సివిల్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ వాట్స్ యువర్ మేజర్? మాస్టర్స్ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్. అమ్మ చాలా పెద్దదే. చాలా టఫెస్ట్ కోర్స్ అన్నమాట. సో అందరం మంచిగా పాస్ అవ్వాలని వీఆర్ గోయింగ్ టు టెంపుల్. సో ఫ్రిస్కోలో ఈ టెంపుల్ ఉంటుంది. సో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. సో నేనుండే ప్లేస్ నుండి ఒక 40 minutes ఉంటుంది టెంపుల్. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి కూడా చాలా జనాలు వస్తారనమాట. సో నార్మల్గా సాటర్డే సండే అయితే చాలా రష్ ఉంటుంది, వీకెండ్స్ కాబట్టి. సో మనకి ఏ డౌట్ ఉన్నా కానీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకు అంత ఇన్ఫర్మేషన్ చెప్తారనమాట. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఒక శ్లోకం చదవమన్నారు, లైక్ 16 days ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకుండా 16 days డైలీ 9 times ఒక శ్లోకం చదవాలన్నమాట. సో దానికి మనకి ఒక గ్రీన్ కలర్ తోరణం లాంటిది ఇస్తారు, అది కట్టి మనం స్టార్ట్ చేయాలి. సో ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టెంపుల్ని ఎవరు కట్టించారంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. అతను ఒక స్పిరిచువల్ లీడర్ ఫ్రమ్ ఇండియా అనమాట. సో అతను కట్టించాడు. అండ్ ఎందుకు అంటే మన ఇండియన్ కల్చర్ని యూఎస్లో రిప్రజెంట్ చేయడానికి, మొత్తం తెలియజేయడానికి ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేశారు. బట్ లోపల నుంచి అయితే టెంపుల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారనమాట.
సో దర్శనం అయితే మంచి అయింది, కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నారు, అది ప్రాబ్లం. దానివల్ల ఫుడ్ కూడా అయిపోయింది. మేము అక్కడే లంచ్ చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా. సో ఫుడ్ అయిపోయేసరికి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇవాళ సాటర్డే కాబట్టి అండ్ వీకెండ్ టైమ్స్లో చాలా జనాలు వస్తారు జనరల్గా. డే టైంలో వెళ్తే కొంచెం తక్కువ మంది ఉంటారు. యా, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.